జూన్ 6వ తేదీ వరకు జంగారెడ్డిగూడెం డివిజన్లో అన్ని గ్రామాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. గుంపులుగా సంచరించవద్దని సూచించారు. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయని, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. నమస్కారం. మనకి జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ లో మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలో చింతలపూడి నియోజకవర్గ పరిధిలో ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లతోటి ఏ చిన్న సంఘటనలు లేకుండా కూడా ఎన్నికల యొక్క బందోబస్తును పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ తర్వాత కూడా మనకి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేది గాను ఒక సెన్సిటివ్ ఏరియాస్ లో పికెట్స్ ఏర్పాటు చేసి సెంట్రల్ ఫోర్సెస్ తోటి ఫ్లాగ్ మార్చెస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ చేసేటువంటి విజ్ఞప్తి ఏమిటంటే, ఆల్రెడీ ప్రజల తీర్పు అనేది బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరికి వేయాలనేది దయచేసి ఎలక్షన్స్ పూర్తయినాయి కాబట్టి అన్ని పార్టీల వారు కూడా సోదర భావంతో మెలిగి ఎలాంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను. మనకి రేపు జరగబోయే 4వ తారీఖు కౌంటింగ్ లో కూడా సాయంత్రానికి తెలిసిపోతుంది ఎవరు విన్నర్ ఎవరు లూజర్ అనేది. దాని తర్వాత ఎవరు కూడా విక్టరీ ప్రొసెషన్ గెలుపు ఊరేగింపులు చేయడానికి వీల్లేదు, వాటి మీద నిషేధం ఉన్నది. ఆ తర్వాత మనకి 6వ తారీఖు వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ప్రజలందరూ దానికి సహకరించి 6 తర్వాత ఆ అభ్యర్థులు ఎవరన్నా సరే అప్లై చేసుకొని దానికి పర్మిషన్ తీసుకొని అప్పుడు గెలుపు ఊరేగింపులు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాతనే చూసుకోవాలి. 4వ తారీఖు ఏ విధమైనటువంటి ఊరేగింపులు చేయడానికి వీల్లేదు. ఆ రోజు వాటన్నిటి మీద కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయి. అలాగే ఎవరైనా సరే 144ని ధిక్కరిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయి. అట్లాగే మనకి క్రాకర్స్ ఏ విధమైనటువంటి క్రాకర్స్ కూడా కాల్చకూడదండి. దయచేసి అందరూ కూడా ఇది సహకరించి మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండే విధంగా ప్రజలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.